రింగ్ ఒకటి మా అమ్మాయి వేసుకుంది. ఇట్లా వ్యూ బాగుందని చెప్పి ఇప్పుడు ప్యాటియో చూద్దామండి. మేము ఒక మిస్టేక్ చేసామండి. సో ఈ డెక్ అండ్ ప్యాటియోకి ఎంత అయింది మమ్మీ మనకి కాస్ట్? ఆ వివరాలు కావాలంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా డెక్ గురించి, ఫర్నిచర్ గురించి, కింద ప్యాటియో గురించి మాట్లాడుకుందాము. అంత డీటెయిల్గా చూపిస్తా మీకు. అంతకన్నా ముందు నేను డెక్ కోసం ఒక ప్రోడక్ట్ కొన్నాను. ఇదేంటంటే మనము పిల్లోస్ ఉంటాయి కదా, స్టోరేజ్ లాగా, డెక్ స్టోరేజ్. మనం వర్షం పడితే అట్లాంటి టైంలో మనం పిల్లోస్ అట్లాంటివన్నీ దీంట్లో పెట్టేసుకోవచ్చు తడవకుండా. ఇది మేము కాస్కోలో తీసుకున్నామండి. ఇది ఎప్పుడంటే లాస్ట్ మంత్ సేల్లో పెట్టుండే. $160 కదా. యా, $160 పడింది. యూజువలీ ఐ థింక్ జూన్ టైంలో పెడతారు అనుకుంటా ఎక్కువ. బట్ పెట్టిన వెంటనే సెల్ అయిపోతుంది ఈ ప్రోడక్ట్ అయితే. మీరు చాలా తొందరగా పర్చేస్ చేయాలి ఇన్ కేస్ మీకు పర్చేస్ చేసే ప్లాన్స్ ఉంటే. నెక్స్ట్ వచ్చి ఈ ఫర్నిచర్ గురించి మాట్లాడుకుందాము. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు 500 పైన పడింది అనుకుంటున్నా. మీకు లింక్ ఇస్తాను, చూడండి. ఇదేంటంటే మన ఇష్టం, ఎల్ షేప్లో వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి. ఇంక ఈ పిల్లోస్ వచ్చి ఇవి రెయిన్ ఒకవేళ తడిచినా కూడా తొందరగా ఆరిపోయే లాంటివండి ఇవి పిల్లోస్. మేము కొని ఆల్మోస్ట్ 3 years అయింది ఇవి. ఇంకా ఇవి వచ్చి మేము ఎక్స్ట్రా తీసుకున్నాము పిల్లోస్ డెకరేటివ్ కోసం అయ్యి. ఇంకా దీంతో పాటు ఈ టీపాయ్ కూడా ఇచ్చారు. ఈ గ్లాస్ కూడా వాడే ఇస్తాడు. అన్నీ మనం ఫిక్స్ చేసుకోవడమే. ఇవి కూడా ఫిక్స్ చేసుకోవాలి, ఇట్లా పీసెస్ ఇస్తారు. మాకేంటంటే ఇట్లా వ్యూ బాగుందని చెప్పి ఇట్లా ఇస్తున్నాము. ఈ లైట్ కూడా మేము అమెజాన్లోనే పర్చేస్ చేసాము. ఇది సోలార్ లైట్, కింద లింక్ ఇస్తా. ఇది కూడా ఎక్కువ గురించి చెప్పాలి అంటే మేము 24x15 అండి మా డెక్ సైజు. ప్రైవసీ ప్యానల్ వేయించుకున్నామండి. అది ఇంకా అంతే బిద్దాం అనుకున్నాం ఫస్ట్, కానీ వ్యూ పోతుందని అటు ఇటు మాత్రమే వేయించుకున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్లో చాలామంది మా డెక్ బోర్డ్ కలర్ గురించి అడిగారు. ఇది మేము హోమ్ డిపోలో పర్చేస్ చేసాము. అండ్ ఈ కలర్ పేరు ఐలాండ్ మిస్ట్. ఇది గ్రిల్ అండి. మామూలుగా అయితే దీన్ని కింద పెట్టుకోవాలి, ఇంకా మాకు ఈజీగా ఉంటుందని మేము ఇక్కడే పెట్టుకున్నాము, కానీ చేంజ్ చేస్తాం కిందకే. ఈ డెక్ చేసిన అతనే ఈ బెంచ్ చేసిచ్చాడు మాకు. పాపం ఫ్రీగానే చేసిచ్చాడు, కానీ చాలా స్ట్రాంగ్ ఉందండి ఇది. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు, మా మమ్మీకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. ఈ ప్లాంట్స్ మాత్రం ఎప్పుడు డెక్ మీదనే ఉంటాయి, కర్రీ లీవ్స్ అండ్ జాస్మిన్ ప్లాంట్. ఎందుకంటే చూడ్డానికి దగ్గరలో ఉంటే దానికి వాటర్ పోయడానికి కానీ, లేకపోతే దాన్ని టేక్ కేర్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుందని డెక్ మీదే పెట్టుకుంటుంది అన్నమాట ఇవి రెండు. నేను గేట్ పెట్టించుకున్నానండి, ఎందుకంటే ఎవరైనా మా ఇంటికి ఒకవేళ సపోజ్ చిన్నపిల్లలు వచ్చారనుకోండి, టకటకా వచ్చి ఇంక ఇట్లా పడిపోతారేమో అనే ఇదిలో ఉండి ఇంకా నేను ఇట్లా గేట్ పెట్టించాను. మేము డెక్ కోసం కొన్ని సోలార్ లైట్స్ కూడా ఆర్డర్ చేసాము. దీని లింక్ కూడా కింద ఇస్తాను, చూడండి. ఇవి మాత్రం చాలా బాగున్నాయి. మేము పెట్టి చాలా రోజులైంది ఇప్పటికీ. ఇది జస్ట్ శాంపుల్ లాగా చూపిస్తుంది మా మమ్మీ. ఇప్పుడు ప్యాటియో చూద్దామండి, కిందకి వెళ్ళి వెళ్దాం కిందకి. ఇంకోటి ఏంటంటే మేము ప్యాటియోలో కూర్చున్నప్పుడు రెయిన్ పడితే ఒకవేళ మనం తడవకుండా ఇట్లా ఒకటి పెట్టించామండి. దానికి పైపు, దీని ద్వారా వాటర్ దీంట్లో పడి అట్లా పోయి కిందకి వెళ్ళిపోతాయి. సో రెయిన్ రెసిస్టెంట్ అన్నమాట. ఇలా ఒకటి పెడతారు వాళ్ళు, ఒక షీట్ లాంటిది. ఇంకా మనం ఏమంటే ఇంకా ఏదైనా ఫంక్షన్ అయినా కూడా మనం ఏమి వాటర్
పడదు, తడవము, మంచిగా ఉంటుంది అట్లా. అందుకని అది పెట్టించాము. ఇది వచ్చి మా ప్యాటియో అండి. ఇది ఇక్కడ ఒక మందారం చెట్టు పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చి ఇక మంచిగా కూర్చోవడానికని ఇట్లా యూ షేప్లో పెట్టించాము. ఎవరన్నా వచ్చినా కూడా అందరూ కూర్చుంటే బాగుంటుంది అన్నట్టు. వర్షం పడినప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు, వర్షం పడితే ఇంకా లోపల కూర్చోవచ్చు. ఇక్కడ వచ్చి స్వింగ్ ఒకటి మా అమ్మాయి వేస్తుంది, కానీ నేను ఎప్పుడు దాంట్లో సరిగ్గా కూర్చోలేదు అసలు ఇంతవరకు. మేము ఒక మిస్టేక్ చేసామండి. ఏంటంటే మనకి ఈ ప్యాటియో కట్టేటప్పుడే ఇంకా లైట్స్ కూడా పెడతారు, కానీ మేము వేయించి చాలా రోజులైంది. అప్పుడు మాకు అంత ఐడియా కూడా లేదు అలా పెడతారని కూడా. కానీ తర్వాత అందరు అలా పెడుతూ ఉంటే అనిపించింది మాకు. కానీ మాకు ఇంకా కొంచెం పని ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో ఏదన్నా అట్లా పని చేయించినప్పుడు పెట్టిద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇంకొకటి మా మమ్మీ మిస్ అవ్వకుండా ఎవ్రీ సమ్మర్ ఫాలో అయ్యేది ఏంటంటే, ఇలా డెక్ అండ్ కింద ప్యాటియో మొత్తం ప్రెషర్ వాష్ చేస్తాము. డెఫినెట్గా క్లీన్ చేస్తాము ఎవ్రీ సమ్మర్, లేకపోతే చాలా దుమ్ము వచ్చేస్తుంది. వింటర్ మొత్తం మనం క్లీన్ చేయం కదా బయట అసలు. సో సమ్మర్లో డెఫినెట్గా చేస్తాం అందరం కలిసి. అండ్ మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ ఏరియా అంటే చాలా ఇష్టము, డెక్ అండ్ ప్యాటియో. ఇంటికి ఎవరు వచ్చినా సరే ఇదే అంటారు, మీ డెక్ అండ్ ప్యాటియో చాలా బాగున్నాయని. ఎందుకంటే వ్యూ బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటే. ఇక్కడ చూడండి బుద్ధాన్ని పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చి కొంచెం కింద కలర్ స్టోన్స్ వేసి, నాకు ఫౌంటైన్ పెట్టాలి అని ఉంది, కానీ ఎలా పెడితే బాగుంటుందో చూసి తర్వాత కొందాంలే అనింది మా అమ్మాయి. అందుకని ప్రస్తుతానికి ఇలా పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చి ఇది సోలార్ లైట్ ఉంది, వెలుగుతూ ఉంటుంది. మీరే ఏదైనా ఐడియా చెప్పండి ఫౌంటైన్ గురించి కామెంట్స్లో, దాన్ని బట్టి మేము కొనుక్కుంటాము. ఈ స్టోన్స్ ఏంటంటే గ్లో స్టోన్స్, నైట్ అయితే బాగా గ్లో అవుతాయి ఇవి, అందుకని వేసాము ఇక్కడ. సో ఈ బుద్ధాని కూడా మేము అమెజాన్లోనే పర్చేస్ చేసుకున్నాము. అండ్ ఈ స్టోన్స్ కూడా అక్కడే. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే మాకు పైన డెక్ వచ్చి 23,000 అయిందండి, ఎందుకంటే రెయిన్ పెట్టించాం కాబట్టి. ఇది వచ్చి 10,000 అయింది ప్యాటియో. మొత్తం 33,000. మొత్తం 33,000 అయింది. ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పాలి, మేము ఒక మిస్టేక్ చేసాము. ఏంటంటే ఈ మెట్ల కింద లుక్ బాగుంటుందని ఇలా స్టోన్స్ వేయించాము, కానీ మీరు ఆ మిస్టేక్ చేయొద్దండి. ఇలా స్టోన్స్ వేసినప్పుడు ఏంటంటే బాగా మంచిగా చేయాలనుకుంటా, అలా చూడండి గ్రాస్ వచ్చేస్తుంది దాంట్లో. అది నాకు ఇష్టం ఉండదు అలా వస్తే. ఇంకా మేము నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేపిద్దాం అనుకుంటున్నాము. ఈ మెట్ల కింద కూడా ఇలాగే చేపిద్దాం అనుకుంటున్నాము. సో ఇదేనండి మా డెక్ అండ్ ప్యాటియో టూరు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. ఓకే, బాయ్.